2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువు సిలువ వేయకపోదురు. హల్లెలూయా. దేవుడు మహిమా స్వరూపి. ఈ మహిమా స్వరూపి అయిన దేవుడిని మనం ఏం చేస్తామంటే సిలువ వేసేసాం. ఎలా సిలువ వేసేస్తామంటే మన పాపముల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తప్పుడు ప్రవర్తన ద్వారా, ఆలోచనల ద్వారా సిలువ వేసేస్తాం. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీలో నాలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీలో నాలో ఆయన దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. దేవుని యొక్క పిలుపులోకి మనము రావాలి. దేవుడు ఈ లోకములో జ్ఞానులైన వారిని పిలవరా, ఈ లోకంలో ఉన్నతాధికారులు పిలవరా దేవుడు. ఈ లోకములో ఏమీ లేని సమరయ స్త్రీని కోరుకున్నాడు ఆ రోజు. అవునా కదా? యోహాను సువార్త 4వ అధ్యాయం మొత్తం మీద చదివితే ఎవరి గురించి ఉంటుంది? సమరయ గురించి ఉంటుంది. ఒక సమరయ స్త్రీ మాటను పట్టుకొని ఆ ఊరు మొత్తము మారిపోయింది. సమరయ స్త్రీకి విద్య లేదు, చదువుకోలేదు, లేకపోతే ఆమెమో అక్కడ ఉన్న వారి అందరిలో సమరయ దేశమంతటిలో ఆమె కోటాను కోట్లు ఆస్తి పనులాదు కాదా, లేకపోతే ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆమె కాదు, లేకపోతే ఒక యుద్ధ రంగంలో నైపుణ్యత కలిగిన వ్యక్తి కాదు ఆమె, లేకపోతే బాగా అందము కలిగిన వ్యక్తి కాదు ఆమె. ఆమె ఎవరంట ఏమీ లేని వ్యక్తి ఆమె. 5 పెనిమిట్లు ఉన్నారట. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుని మాటకు విధేయత చూపించేసింది. ఆ ఊరు ప్రజలను మొత్తము దేవుని వైపు పండించి, హల్లెలూయా, ఆ ఊరి ప్రజలందరినీ, ఇదిగో ఈయన నా పాపముల గురించి చెప్పిన వాడు నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చింది. అనేక మందిని ఒక్క దినాల్లో మార్చివేసి. కానీ ఆ మహిమ కలిగిన దేవుడు ఏం కోరుకుంటున్నాడో అదే మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు. అసలు ఆ మహిమ కలిగిన ప్రభువుని మనలను ఏమని ఆలోచన చేస్తున్నాడు? మన కొరకు ఏం ఆలోచన